ఒకసారి గఫూర్ గారు కొద్దిసేపటి క్రితం అంటే కీలకమైన అంశం ఇది కూడా ఎంఏ బేబీ గారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి మీడియా ముందు మాట్లాడారు. స్టాలిన్ గారు ఒక ఆల్టర్నేటివ్ మా ముందు పెట్టారు. అన్నాడీఎంకేకి బయట నుంచి మద్దతు ఇద్దాం, మనం అందరం టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చేయాలని ఒక ప్రయత్నం జరిగిందని చెప్తూ ఉన్నారు. అన్నాడీఎంకే అధిపతి పళనిస్వామి గవర్నర్ గారు అపాయింట్మెంట్ కోరారు సార్. ఇవాళ ఏ కారణంగానో ఆయన ఇవ్వలేదు, కానీ ఆయన అపాయింట్మెంట్ కూడా కోరారు. మరి బల నిరూపణకి మేము సిద్ధమని చెప్పాలనుకున్నారు, ఏంటో మనకు తెలియదు. ఏంటి నిజంగా ఆ ప్రయత్నం? ఏదో రకరకాల పుకార్లు, కానీ ఎంఏ బేబీ గారు చెప్పిన తర్వాత అంటే ఇది అసహజంగా డిఎంకే, అన్నాడీఎంకే, వామపక్షాలు, బహుశా బీజేపీ కూడా, ఎందుకంటే ఎన్డీఏలో బీజేపీ కూడా ఉన్నది, కలిసి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న తలంపు డిఎంకే అన్నాడీఎంకే నాయకులకు వచ్చినట్టు అనుకోవాలా? ఇది కటారి గారు, మీకు పెద్దలు జయప్రకాష్ నారాయణ గారికి, మిగతా పాల్గొంటున్నటువంటి నాయకులందరికీ నమస్కారం అండి. ఫస్ట్ సార్, ఇదేదో బేబీ గారు బయట పెడితే తెలిసిన విషయం కాదు సార్, ఇది బహిరంగ రహస్యమే. ఎందుకంటే తమిళనాడులో జరుగుతున్న ప్రయత్నం ఏమిటంటే కాంగ్రెస్ డిఎంకే ఏదైతే ఆ పొత్తు లేదా కూటమి ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోయింది. అది బ్రేక్ అయిపోయినప్పుడు డిఎంకేకు బీజేపీకి మధ్య వైరుధ్యం లేదు. అంటే డిఎంకే కాంగ్రెస్ లో ఉంది కాబట్టి వైరుధ్యం ఉంది, లేదు కాబట్టి బీజేపీ యొక్క ప్రయత్నం ఏమంటే ఈ రెండు ద్రవిడ పార్టీలని కనుక కలపగలిగితే వాళ్ళు రాష్ట్రంలో ఏమైనా కొట్టుకొని ఆల్ ఇండియా లెవెల్లో ద్రవిడ పార్టీల యొక్క మద్దతు ఉంటే మనకు కన్సిడరబుల్ సీట్స్ ఉంటాయి అనేటువంటిది ఒక ఎత్తుగడ. అందుకోసమే గవర్నర్ గారు గవర్నర్ సార్ సొంతంగా ఆలోచించారు సార్. సొంతంగా ఏముంది, ఆయన ఇంట్రెస్ట్ ఏముంటుంది సొంతంగా? ఆయన హీ విల్ బి గైడెడ్ బై ది సెంటర్. సెంట్రల్ ఎవరు? హోమ్ మినిస్ట్రీ అంటే భారతీయ జనతా పార్టీ నాయకత్వం అది. ఇప్పుడు అందుకోసమే 118 మంది లిస్ట్ ఇవ్వమన్నాడు. లిస్ట్ అవసరం లేదు కదా, పేర్లు దాంట్లో ఏమంటే షణ్ముఖం ఇటువంటి వాళ్ళు ఏఐడిఎంకేను బ్రేక్ చేయాలనేటువంటి ప్రయత్నం చేసి బ్రేక్ చేసి టీవీలో కలవాలని వాళ్ళు. అటువంటిది ఏమైనా ఈయనకు ఆధారం అవుతుందా? ఎంతసేపు 118 పేర్లు సార్ అందరికి తెలుసు 107 సీట్లు స్థానానికి గెలిచినాడు ఆయన. 108 అంటే ఆయన 2 గెలిచాడు కాబట్టి 107 మంది. ఇది అందరికి తెలుసు. కాంగ్రెస్ బలపరిస్తే ఇంకొక 5 గెలుస్తాయి. నువ్వు పేర్లు ఇవ్వు అని తిప్పుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక రకంగా ఒక పాయింట్ కూడా సార్, అంటే రాజకీయ పార్టీల మీద ఒత్తిడి. ఇప్పుడు వామపక్షాలు కానీ వీసీకే కానీ మీరు ప్రత్యక్షంగా మద్దతు టీవీకేకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, లేదు బలపరీక్ష అప్పుడు మీరు బలపరీక్షలో గైర్హాజరు కావచ్చు, ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి అని రూల్ కూడా ఏమి లేదు. అయినా మీరు మద్దతు ఇవ్వకపోతే ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా నిర్ణయాలు జరిగి ఉండేవి కాదా? ఇప్పుడు అందుకోసమే నిన్న మేము స్టాలిన్ తో మా పార్టీ అంటే బేబీ కలవలేదు, మా తమిళనాడు రాష్ట్ర కమిటీ నాయకత్వం సిపిఐ సిపిఎంలు ఇద్దరు స్టాలిన్ తో మామూలు చాలా నిర్మోహమాటంగా మాట్లాడడం జరిగింది. అక్కడ చెప్పింది ఏమిటంటే, అయ్యా కాంగ్రెస్ తొందరపడిపోయినారని నీవు అంటున్నావు, మీ ఇద్దరు గెలిస్తే ప్రజల్లో ఏం మెసేజ్ ఇస్తారు? ఇది మంచిది కాదు కదా, ప్రభుత్వం ఏర్పడాలి కదా. ఈ ప్రభుత్వం పళనిస్వామి ఆల్రెడీ ప్రజా విశ్వాసం కోల్పోయినారు. నువ్వు గెలిచినావు గతంలో, ఇప్పుడు నీ తర్వాతనే వాళ్ళు నీకంటే ముందు లేరు. వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బయట నుంచి మద్దతు ఇస్తే ప్రజల్లో ఏం మెసేజ్ పోతుంది? కాబట్టి మేము చాలా ఫర్మ్ గా ఉన్నాము. కొత్త ప్రభుత్వం టీవీకేకు అవకాశం ఇవ్వడం మంచిది. సరే, అతను బాగు చేస్తాడా బాగు చేయడా అనేది మనకేమి అనుబంధం లేదు అతను. అయితే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆ ప్రభుత్వాన్ని బలపరుద్దాం అనేటువంటి చర్చ జరిగింది. ఆయన లాస్ట్కి ఏమన్నా అంటే, మీకు స్వేచ్ఛ ఉంది, ఏ పార్టీకి ఆ పార్టీ మీరు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చు అని చెప్పాడు. రైట్ సార్, మళ్ళీ వస్తాను సార్. అందుకోసం మా పార్టీ ఆల్ ఇండియా వాళ్ళు నిన్న చర్చించారు, ఈ రోజు ఉదయం సమావేశం అయిపోయి తీర్మానం చేయడం జరిగింది. ఓకే సార్, మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి హార్స్ ట్రేడింగ్ కు లేదా రాజకీయ కుతంత్రాలకు గవర్నర్ వేదిక అనేది గవర్నర్ వ్యవస్థ వేదిక కాకూడదు. కాబట్టి ఆయన పేరుగా ఎప్పుడైతే ప్రీపోల్ మెజారిటీ లేదు ఎవరైతే లార్జెస్ట్ పార్టీ ఉన్నారో, అయ్యా వారం రోజులు టైం ఇస్తున్నా లేదా 4 రోజులు టైం ఇస్తున్నా, నువ్వు నిరూపించుకో అని చెప్పాలా. అది ఫెయిర్నెస్ తప్ప అది కాకుండా
తిప్పుతూ వెనుక ఈ కుట్రలు. పళనిస్వామి పుదుచ్చేరి పోయినాడు, ఎవరైతే ఎమ్మెల్యేలు వేరుగా ఉన్నారో వాళ్ళ దగ్గర పోయినాడు. అక్కడ పోయి వచ్చాడు ఆయన, మళ్ళీ ఇవాళ వచ్చి గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడిగాడు. నిన్న అంజుమన్ ఎవరు అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, అవును. 118 మేము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. Exactly. మంచి రోజులు వస్తున్నాయి, మంచి వార్త వస్తున్నాయి. Okay. ఇవన్నీ ఏం చెప్తున్నాయి సార్? Right, sir. కాబట్టి గవర్నర్ వ్యవస్థ మాత్రం ఇట్లా కాకూడదు.